పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పొత్తుతో వస్తున్నారు కదా, మరి ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? పొత్తు కంటే ఒంటరిగానే బాగుంటుంది. పొత్తు అనేసరికి ఎట్టయినా రేపు ఆయనకు వచ్చేదే మామూలుగా ఉండవు. ఈయనిస్తే ఈయన బాగుండ కాడ అడుగుతాడు, ఆడ సీట్లు పోతాయి. రేపు ఏదైనా బెదిరించి మళ్ళీ చేసి నేను అటు బయట పోతాను ఏదో ఒకటి వంతుగా ఇది పడుతుంటుంది. దాని గురించి మనం అంత చేసే పని. మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వాళ్ళిద్దరూ వస్తే ఒకటే పోతే వరదు, అది ఫస్ట్ కాంచి తెలుసు. మంచి జరుగుతుందండి. 100% అది. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, ఆ ఎఫెక్ట్ ఏమన్నా జగన్ గారు చెరికాసిన పంచుకుంటారు, ఇక అంతేకాదు. సీఎంగా అయితే జగన్ గారు గెలుస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పొత్తుతో వస్తున్నారు కదా, ఆ ఎఫెక్ట్ ఏమన్నా అవుతుందంటారు? ఏ ఎఫెక్ట్ ఉండదు మనకి ఇక్కడ. ఏం ఎఫెక్ట్? టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ఏం జరుగుద్దంట? జరగదు. ఇంతకుముందు చూసాంగా చంద్రబాబు నాయుడు ఏం అంది లేదు మాకు. నువ్వెంత నీ స్థాయి అంతా జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. నచ్చాడు, ఆయనకి ఏముంది. నేను బట్ ఏపీలో నెక్స్ట్ సీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ కావాలమ్మా. ఎందుకని? మాకు అన్ని పనులు జరుగుతున్నాయి కాబట్టి. అంటే ఈ పథకాలు ఎందుకు పనికిరావు, ఈ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అయిపోతున్నారు అని చెప్పి ఎవరు సోమరిపోతులు అయ్యారు గారు అంటున్నారు. వాళ్ళు చెప్తారు అది. అయితే నెక్స్ట్ సీఎంగా జగన్ గారు సీఎంగా ఉంటారంటారా? ఉంటారు. నెక్స్ట్ సీఎమే జగనే కావాల్సింది మనకి. అంటే ఇప్పుడు అంటున్నారు నారా లోకేష్ గారు నెక్స్ట్ సీఎంగా గెలిచేది మేమే, జగన్ గారిని ఇంటికి పంపించేస్తామని చెప్పండి. నేనే చెప్పుకుంటారు, దోచుకున్నారుగా మొత్తం అది. ఈ రాష్ట్రాన్ని అంతా అప్పుల పాలు చేసేసారు జగన్ గారు అని చెప్పి. వాళ్ళు చేసిన అప్పుల కంటే ఏం చేసిన తక్కువే. ప్రజలకు ఉపయోగపడ్డాయి. ఇక్కడ పత్తిపాడికి వైసీపీ ఇన్ఛార్జ్ గా బాలసాని కిరణ్ కుమార్ గారు వచ్చారు కదా, అతని గురించి ఏమంటారు? ఇప్పుడు అది మేకతోటి సుచరిత్ర గారు తాడికొండ ఇన్ఛార్జ్ గా వెళ్తున్నారు కదా, మీరేమంటారు? అక్కడ పని చేసుకునిద్దామే. మంచిగా చేస్తున్నారా? పర్వాలా. ఇక్కడ మళ్ళీ వైసీపీ పార్టీ గెలుస్తుందా? గెలిచిద్ది. మరి ఇప్పుడు ఏమో చూడబోతుంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కొత్త వస్తున్నారు కదా, ఆ ఎఫెక్ట్ ఏమన్నా అవుతుందంటారా? ఏ ఎఫెక్ట్ ఉండదు మనకి ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి వస్తున్నారు కదా, ఆ ఎఫెక్ట్ ఎంతమంది గెలిచినా కూడా ఏమి ఉండదు. వాళ్ళు 20 మంది కలవచ్చు. కాంగ్రెస్, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసినా కూడా ఏమి రాదు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే సీఎంగా ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి. ఏపీలో నెక్స్ట్ సీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు? వైసీపీ రావాలని. ఎందుకని? అంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు, నవరత్న పథకాలు బాగానే ఉన్నాయి. సుచిత్ర మేళం జనానికి మంచి పనులు చేసిపోయింది. మరి ఇప్పుడు ఇక్కడ చూడబోతుంటే పత్తిపాడికి ఇన్ఛార్జిగా బాలసాని కిరణ్ కుమార్ గారు వచ్చారు కదా, అతని గురించి ఏమంటారు? ఏమండి ఆయన కొత్త కదా, మేము మాకు తెలియదు కదా అది. అయితే ఇప్పుడు మేకతోటి సుచరిత్ర గారు తాడికొండ ఇన్ఛార్జిగా వెళ్తున్నారు కదా, ఏమంటారు? ఆమె ఆడుండే ఒక మంచి పేరే ఉంది. ఇక్కడ మళ్ళీ వైసీపీ పార్టీ గెలుస్తుందా? చెబుదాం అంటే కొత్త క్యాండిడేట్ కదా అది. జగన్ గారు మళ్ళీ సీఎంగా నుంచి గ్యారెంటీ అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి వస్తున్నారు కదా, ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా జగన్ గారు? వాళ్ళిద్దరు వాళ్ళు ఏది అనేది మనం చెప్పలేము. జగన్ గారు నెక్స్ట్ సీఎంగా అయితే ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి మనం బీహార్ కానీ పాకిస్తాన్ కానీ పారిపోవాలని చెప్పి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అనుకోవటానికి ఏమి గట్టిన వాళ్ళు అనవచ్చు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే సీఎంగా ఎవరు నుంచి ఉంటారు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్. ఎందుకని? ఎందుకని మాకు బాగా అందిస్తున్నాడు అన్ని. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుంది అంటున్నాడు. ఏం జరుగుద్దంట? జరగదు. ఇంతకుముందు చూసాంగా చంద్రబాబు నాయుడు ఏం అంది లేదు మాకు. నువ్వెంత నీ స్థాయి అంతా జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. నచ్చాడు, ఆయనకి ఏముంది. అంటాడు. నారా లోకేష్ గారు అంటున్నారు జగన్ గారిని ఇంకా సీఎం అవ్వనయ్యేమో, వాళ్ళని ఇంటికి పంపించేస్తాము, మేమే గెలిచేది అని చెప్పి అడుగుతున్నారు. చాలా ఆయన ఇంటికి పంపించాలంటే చాలా అది వాళ్ళ వల్ల కాదు. పులివెందుల్లో నెక్స్ట్ టీడీపీ జెండా ఎగరేసి చూపిస్తామన్నారు. ఏంది ఎగరేసి చూపించారు? చూపించాల్సింది ఏం చూపిస్తాడు? చూపించిన మంగళగిరిలో చూపించాడు కావాలి.
పత్తిపాడికి వైసీపీ ఇన్ఛార్జిగా బాలసాని కిరణ్ కుమార్ గారు వచ్చారు కదా, అతని గురించి ఏమంటారు? బాగానే ఉంటాడు మేడం. మేకతోటి సుచరిత్ర గారు తాడికొండ ఇన్ఛార్జిగా వెళ్తున్నారు కదా, ఏమంటారు? పని ఏముంది, అక్కడ ఏం చేయలేదు, తీసేశారు. అది ఇక్కడ మళ్ళీ వైసీపీ పార్టీ గెలుస్తుందా? ఆ, జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారా? అవుతాడు గ్యారెంటీగా. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి వస్తున్నారు కదా, ఏమైనా జగన్ గారికి ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఏముండదు, నెక్స్ట్ సీఎంగా అయితే జగన్ గారు గెలుస్తా అంటారు. గెలుస్తాడు గ్యారెంటీగా. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే సీఎం ఎవరు అవుతారు? జగన్ అవుతాడు. ఏపీలో నెక్స్ట్ సీఎంకి ఎవరు రావాలనుకుంటున్నారు? సీఎంగా జగన్ గారు రావాలనుకుంటున్నాం. అన్నీ చేసాడు కనుక. పత్తిపాడికి వైసీపీ ఇన్ఛార్జిగా బాలసాని కిరణ్ కుమార్ గారు వచ్చారు కదా, అతని గురించి ఏమంటారు? ఆయన కూడా గెలుస్తాడు అనుకుంటున్నాం. గెలుస్తారా? మేకతోటి సుచరిత్ర గారు తాడికొండ ఇన్ఛార్జిగా వెళ్తున్నారు కదా, మీరేమంటారు? అక్కడ కూడా గెలుస్తుంది. గెలుస్తారా? మంచి చేస్తుందా మరి ఆమె? బానే ఉంటుందా? బాగానే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ వైసీపీ పార్టీ గెలుస్తుందా? గెలుస్తుంది. నెక్స్ట్ సీఎం గా జగన్ గారు గెలుస్తారా? గెలుస్తారు. మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా జగన్ గారికి? నేను చెబుతుంది సార్, ఒక 50 వస్తాం వాళ్ళకి ఇద్దరి మీద కూడా, మనకు 100 మాత్రం గ్యారంటీ వైసీపీ. ఏంటి అంత గట్టి నమ్మకం? మాకు నమ్మకం అన్నీ చేసాడు కనుక. మరి ఈ పథకాలు ఎందుకు పనికిరావు, ఈ పథకాల వల్ల ప్రజలంతా సోమరిపోతులు అయిపోతున్నారు అని చెప్పి బాబు గారు అంటున్నారు. అన్న ఆయన మాటలన్నీ తొంగలో దొక్కటమే సారు. తిన్నవాళ్ళు ఎవరు మర్చిపోతారు సారు? తిన్నవాళ్ళు గ్యారెంటీ చేస్తారు. మాలా మాదిగులు అష్టాదివరణం పేదవాళ్ళు అంతా వేసేవాళ్ళే. జగన్ బాబు జగన్ అనుకుంటున్నా. ఎందుకని అంటే జగన్ రావాలనుకుంటాం. మనకి ఎందుకు పనికిరావు? అన్ని పనికి వస్తున్నాయి. అందరికి ఇస్తున్నాడుగా. ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, పేదవాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాడు. ఇంకేం కావాలి? నమ్మరు నమ్మరు. వద్దులేమ్మా. ఎందుకంటే ఏముండదు. ఓడిపోరు. అదైతే మనకి తెలియదమ్మా అంతగా. నేను అంతగా వెళ్ళలేదు డీప్లోకి. సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి.